వెళ్ళిపోయింది అంటే కిందకి అధపాతాళానికి ఎలా వెళ్ళిపోయింది? ఆహా మాకు బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది అనుకున్న మీ దగ్గర నుంచి, ఒక సామాన్యమైన రైతు దగ్గర నుంచి, ఒక మామూలు ఒక ఉద్యోగం కోసం చూసే ఒక యువత దగ్గర నుంచి అందరి ఆశలు కలలు ఎలాగ నిర్జీవం అయిపోయాయి. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తిరగేసుకుని ఊపిరి పీల్చుకుని, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా అమరావతి ఊపిరి పీల్చుకో అని తండ్రి ఒక పక్కన కొడుకో పక్కన పెట్టుబడులు వ్యవహారాలన్నీ మనం చూస్తున్నాం. దానికి వీళ్ళు ఈ 18 నెలలు పోగేసుకున్నట్ట చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కట్టలన్నీ అవి తీసుకెళ్లి లండన్లోను దుబాయ్లోను దాచేసుకుంటున్నారట ప్రత్యేక విమానాల్లో వెళ్ళి. ఎట్లా సార్ ఇంక ఇలా మాట్లాడితే? రిషి గారు నమస్తే. నమస్తే. విద్యాసాగర్ గారికి అలాగనే అడుసుమిల్లి గారికి. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయొచ్చు కానీ ఇలా ఎలా అని మీరు అడిగారు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి, ఫేక్ పార్టీలు ఫేక్ ప్రచారాలే చేస్తాయి. నా దృష్టిలో వైసీపీ పార్టీ ఫేక్ పార్టీ. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి అంటారు పెద్దలు. ఇప్పుడు దాకా మనం మాట్లాడింది ఇక్కడ చూడండి, మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా. రిచెస్ట్ సీఎం చంద్రబాబు. వీళ్ళు ఏమన్నారంటే రిచెస్ట్ సీఎం స్పెషల్ ఫ్లైట్. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిన చంద్రబాబు. మీరు అండర్లైన్ చేయండి, దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిన చంద్రబాబు నాయుడు. ఏది ఈ 18 మాసాల కాలంలోనా? ప్రత్యేక విమానాల్లో విహారయాత్రలో దోచుకున్నది దాచుకోవటానికే అంటున్న రాష్ట్ర ప్రజలు. అండర్లైన్ చేయండి సార్, దోచుకున్నది దాచుకోవటానికి అంటున్న వైసీపీ పార్టీ కాదు, వైసీపీ సోషల్ మీడియా కాదు, రాష్ట్ర ప్రజలంతా. ఇదిగోండి, దాచుకోవటానికే లండన్. అవును, ఇక్కడ సంపాదించిన అవినీతి సొమ్ము దుబాయ్కి, దుబాయ్ నుంచి లండన్కి. సరే, వాళ్ళ మాటకే వస్తున్నాను రిషి గారు. ఏ దుబాయ్లో దాచిపెట్టుకుంది దుబాయ్లో ఉంచుకోకూడదా? మళ్ళీ లండన్కి పంపిస్తారా? దుబాయ్లో ఆ దేశం ఇక్కడ మా దగ్గర వద్దు అని అంటదా? అన్నప్పుడు అక్కడ ఎందుకు దాచారు? అంటే అబద్ధం కూడా అతికినట్టన్నా ఉండాలి కదా. అవును, నేను ఇదేదో సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా కోసం చెప్పడం లేదు కానీ, లేదా వైసీపీ నాయకుల కోసం చెప్పడం లేదు కానీ, రాష్ట్ర ప్రజల కోసమే చెప్తున్నా. ఇప్పుడు మీకు ఇతిహాసాల దగ్గర నుంచి నేటి సమాజం వరకు, అంటే త్రేతాయుగం దగ్గర నుంచి కలియుగం వరకు 2 పద్ధతులు ఉంటాయండి సమాజంలో. ఒకటి మంచి, 2 చెడు. ఒకటి ధర్మం, 2 అధర్మం. రాముడు ధర్మం పక్షం, రావణ ఇత్యాది రాక్షసులు అధర్మం పక్షం. కృష్ణుడు ధర్మపక్షం, కౌరవులు అధర్మ పక్షం. చంద్రబాబు నాయుడు గారు నిజం పక్షం, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం పక్షం. మీరు అవకాశం ఇస్తే వైసీపీ పార్టీ చెబుతున్న 1,00,000 అబద్ధాలు చెప్పగలను ఏకదాటిగా. 3 రాజధానులు అన్న మాట అబద్ధం అండి. దక్షిణాఫ్రికాలో ఉండయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అబద్ధం. అమరావతిలో కమ్మోళ్ళు మాత్రమే ఉన్నారన్నమాట అబద్ధం. అమరావతిలో నిర్మాణాలు ఫేక్ అన్నమాట అబద్ధం. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపారు, ఇదిగో కత్తి ఆయన చేతిలో అన్న చెప్పిన మాట అబద్ధం. కోడి కత్తి చంద్రబాబు నాయుడు గారే చేయించాడన్నమాట అబద్ధం. షర్మిలారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కోసమే అన్నను వదిలి వెళ్ళిపోయిందన్నమాట అబద్ధం. ఆయన పరిపాలనా కాలంలో మద్యం జరగలేదనే మాట అబద్ధం. జోగి రమేష్కి జగన్నాథరావు గారు తెలియదో స్నేహితుడు కాదు అన్నమాట అబద్ధం. ఇన్నిన్ని అబద్ధాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేయాలి. కాకపోతే ఒక మాట ఏంటంటే రిషి గారు, ఇది అబద్ధం కాబట్టి, ఫేక్ ప్రచారం కాబట్టి ఏదో వాళ్ళే మాట్లాడుకుంటుంటారు. జంగం దేవరబోతున్నట్టే ఊరకొక్కలు ఎన్ని మొరగటం లేదని అనుకుంటే
అది సమాజానికి మంచిది కాదండి. కరెక్ట్. ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. శ్రీనివాసరావు గారు ఏమంటారు? మీకు గాంధీ గారు ఏమంటారంటే ఉమ్, దుష్టుడికి దూరంగా ఉండండి అని అంటాడు. అంటే ఆ ఊర్లో దుష్టుడు ఎవడన్నా ఉంటే వాడికి దూరంగా ఉండండి, లేకపోతే వాడి లక్షణాలు మనకు వస్తాయి అని దూరంగా అంటాడు. ఉండాలంటే ఉండనివ్వట్లేదు కదా ఈయన. కాదు నేటి సమాజం యా. గాంధీ గారు చెప్పిన మాటతో విభేదించాలి, దుష్టుడిని లేకుండా చెయ్యాలి. ఓకే, దూరంగా ఉండడం కాదు, అసలు లేకుండా చేయాలని. నేను చెప్పాల్సిన మాట దుష్టుడిని దూరంగా లేకుండా చేయాలి. ఇప్పుడు మీరు కల్తీ మద్యం ఉందండి, అవును. జోగి రమేష్ గారు కల్తీ మద్యం చేస్తున్నారు. జోగి రమేష్ గారిని పెర్రీలోని జాగ్రత్తగా ఉంచుకుందాం, ఆయనకు దూరంగా ఉండి, లేదా కల్తీ మద్యాన్ని ఆయన్నే లేకుండా అరెస్ట్ చేసి లోపలేద్దామా? ఓ నేరగాన్ని రహదారుల మీద తిప్పుతూ ఉంటుంటే, అబద్ధపు ప్రచారం చేసే వాళ్ళని రహదారుల మీద తిప్పుతూ ఉంటుంటే, పార్టీ పరువుని, ప్రభుత్వ పరువుని నడి బజార్లో ఉతికి ఆరేసే ఎమ్మెల్యేను సైతం ఊరకుంటే, మెతక వైఖరి అవలంబిస్తే, అసమర్థతగా ఉంటే ఏమంటారు దాన్ని? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను, మీకు ఒక్క మాట చెప్తా. అసమర్థుడికి ఆదిగా ఉండటం కంటే సమర్థుడికి ఉంపుడు గత్తిగా ఉండొచ్చు అని అంటారు. ఈ ఫేక్ ప్రచారాల మీద ఖచ్చితమైన చర్యలు ఉండాలి. వీళ్ళు ఎంత ప్రచారాలు చేశారంటే రిషి గారు, నేను ఒక మాట చెప్తా. ఒక జనసేన మహిళని, అధికార ప్రతినిధి మహిళ ఫోటో పెట్టి వీర మహిళ కాదు వీర్య మహిళ అని రాశారు గత 5 ఏళ్ళ. దాన్ని ఏమంటారండి? అన్యాయం అండి. అలాంటి వ్యక్తుల మీద చర్యలు ఎలా తీసుకోవాలో వద్దండి. అంటే ఒక నిమిషం, విద్యాసాగర్ గారు, శ్రీనివాసరావు గారు, మీకు వినిపించట్లేదు ఆడియో? ఉండకూడదా సార్ బాలకోటే గారు, ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు, శ్రీనివాసరావు గారు, మీకు బాలకోటే గారు ఆడియో వస్తుందా? లేదు, రావట్లేదు. అదే మీ ఇద్దరు కొంచెం, అదే నాకు డౌట్ వచ్చింది. ఒక బ్రేక్ తీసుకుందాం, చిన్న బ్రేక్, చిన్న టెక్నికల్ ఇష్యూ ఉందేమో చెక్ చేసుకుని వచ్చేద్దాం.